150 కోట్లు ఆయన పెట్టి నేను 50 కోట్లు పెడతాడు. అందరు కోట్లు పెట్టారు, పాయింట్లు కూడా తేవాలి మరి. ఆయన కోట్లు పెట్టి ఈయన కోట్లు పెట్టి ఆయన అయితే ఇల్లు కూల్చలే కదా. ఇప్పుడు అన్నం వండేటోడు తినకుండానే ఉంటారా? మన కడుపు నింపుకొని మిగిలింది అవతలకి ఎడతాడు. మరి ఆయన చేసింది కూడా గదే కాదు. ఇప్పుడు మీరు మిగిలాడుతారు, ఏమంటారు, చిప్పలు రాసుకుంటే పూర్తి మిగిలినట్టు ఈయన రేవంత్ రెడ్డి బాగానే ఉండి, కేసీఆర్ బాగానే ఉండి, మధ్యలో ఉన్న ప్రజలు ఆగమవుతారు కదా. ఎందుకు ఆ విగ్రహం పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంది? భారతదేశం కోసం ఒక గాంధీ తాతనే కష్టపడ్డా, మిగతా వాళ్ళు లేరా? ఎందుకు మరి సర్జికల్ తాగిండే ఎట్లయినా? తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమాల కోసం ఎంతో మంది కాలు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వమని అవే పైసలు వాళ్ళకి ఇవ్వండి, ఒప్పుకుంటారు. ఆయన పట్టించుకోలేగా, నువ్వనే పట్టించుకొని తెలంగాణ ఉద్యమాలలో నేను కూడా ఎంతగానో పోయిందని ఇవ్వమని మనిషికి 50 లక్షలు ఇస్తాన్నారుగా. 50 లక్షలు 50,000 కూడా ఇస్తలేడు. ఇప్పుడు మా ఊర్లో కూడా వచ్చినాయి తమ్మి ఇంద్రమ్మ ఇల్లు. స్లాపులు పోసి రోడ్డు పిల్లర్లు పోసిండు, ఏం దిక్కులేదు, ఏం దిక్కేలేదు దానికి. దాంట్లోకి ఇవ్వమని బిల్లులు ఇవ్వమని 2 విడతలు ఇవ్వమని ఇండ్లు ఈ పైసలు పెట్టి. ఇప్పుడు 2 విడతలు ఇవ్వమని ఇండ్లు పోనీ అవన్నీ ఇచ్చిన ఇల్లు అన్న సక్క అయినాయా? మోరీలు ఉన్నాయా ఊర్లలో? స్కూల్ మంచిగా ఉన్నాయా? తిండి మంచిగా ఉందా? దేనికి పైసలు? రైతు భరోసా లేదు, ఈ భరోసా లేదు, ఏ భరోసా లేదు. అన్న భరోసా ఒకటే ఉంది, అన్న భరోసా ఒకటే ఉంది. ఫ్రీ బస్ పెట్టుకుంటేనే ఉన్న ఎంటికలు మొత్తం ఊసిపోతున్నాయి. ఇంకా 2,500 ఏడిస్తాడు మా అన్న. ఫ్రీ బస్ పెడితేనే ఉన్న బొచ్చు మొత్తం ఊడేటట్టు కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. ఎందుకు ఇవన్నీ అవసరమా? మొగోడు ఇప్పుడు 50 రూపాయలు పెట్టి టికెట్ కొని వాడు కూర్చొని కక్కుందా? ఉత కూర్చున్న ఏమో ఎల్లిపాయలు వలుచుకుంటాయంట, పిల్లల ముడ్లు కడుక్కుంటారంట. దీనికి ఫ్రీ బస్ పెట్టింది. మరి ఇవెందుకు కడుతుండు గాంధీ తాత? మరి ఇవెందుకు పెట్టాలి? అవే ఇవ్వచ్చు కదా, అవే పైసలు ఇవ్వచ్చు కదా. అలా మనవన్ని, అలా కొడుకుని, వాళ్ళ అన్న కొడుకుని అదేంది బాలాడిపీనికి అన్ని వేల పైసలు పెట్టిండు. అవే పైసలు ఇవ్వచ్చు కదా. ఇయ్యనీకి వస్తలేదు, అట్లా అట్లా మనసు వస్తలేదు. అన్నకి బాధ అవుతున్నట్టు. ప్రజల కోసం చేసేటోళ్ళు ఎవ్వరు లేరు ఇప్పటి వరకు. ఎవరిని స్వార్థం ఆనికే ఉంది. ఏమంటారు, ముక్కు కోసిన మునుపటోడు న్యాయం అన్నట్టు ఈయనకంటే ఆయననే న్యాయం ఉన్నదేమో మరిగా. అదే కదా మరి, ముక్కు కోసిన మునుపటోడే న్యాయం ఉండే. రాజకీయ నాయకులకు ఏం చెప్తారంటే, ఓట్లేసి గెలిపించిరు, మీ మీద నమ్మకంతో ఆయన మాకు మంచిగా చేయలేదు, నువ్వైనా చేస్తావు అని చెప్పేసి ఉద్దేశంతో నీకు ఓట్లు వేసినందుకు వాళ్ళంతా వాళ్ళే చెప్పు దెబ్బలు కొట్టుకుంటున్నారు. అవును అవును. ఇప్పుడు వాళ్ళకి కనీసం ఏదైనా డబల్ బెడ్రూమ్ అన్నా, లేకపోతే గుడిసెలు వేసుకున్న దానికన్నా, ఇల్లు కిరాయి తీసుకున్న దానికన్నా ఆగాలి కదా. అంత తొందర ఏమొచ్చింది? అంత అర్జెంట్ ఏమొచ్చింది? అంత కొంపలు ఏం మునిపోయినాయి? వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చి మొత్తం ఇల్లులు కూలిపోయినాయి. ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. వాళ్ళు కొన్న సామాను కూడా వాళ్ళకి తీసుకొని హక్కు ఇవ్వవా నువ్వు? కరెక్టే మరి. సాయం చేసిన ఇంకా మింగపోతానా అంటే చాలా దోషం అన్నట్టు. సాయం చేసిండు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సాయం చేసిరు అని ఫోటో పెట్టుకురు, అందుకే నువ్వు ఇట్లా చేసినావు. ఏం చేసుకుంటావు ఆ పైసలతోటి? నెత్తి మీద వేసుకొని బొంద మీద వేసుకొని పోతామా? ఉన్నన్ని రోజులు 10 ఇంకా పిచ్చోళ్ళు ఏంటంటే పార్టీ కార్యకర్తలు ఉంటారు చూసిరా, మా నాయకుడిని అదన్నో ఇదన్నో పీకుతా నరుకుతా అంటారు. వాళ్ళు చూసుకోరు. ఫస్ట్ పటేల్ విగ్రహం అంటే బీజేపీ వాళ్ళు పటేల్ విగ్రహం పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే అదే డబ్బుతో పథకాలు అమలు చేయొచ్చు కదా అని బీజేపీ వాళ్ళని క్వశ్చన్ చేసింది కాంగ్రెస్. మరి కాంగ్రెస్ అదే రిపీట్ చేసింది. దాని గురించి అదే అంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు అందరు కొట్టుకున్న వాళ్ళంతా బాగానే ఉండరు, ఇంట్లో మనం పిచ్చోళ్ళము అంతే. వీళ్ళు రాజులుగా గెలిచింది అభివృద్ధి ఏమని కాదు. ఎవరి విగ్రహం పెట్టాలి, ఏడ క్రికెట్ గ్రౌండ్ పెట్టాలి, ఏడ కబ్జాలు చేయాలి, ఎవరి ఇల్లు కూల్చాలి, దీనికి ఓట్లేసి గెలిపించింది. ఆయనకే ఇవ్వచ్చు. అదే ఇన్ని రోజుల నుంచి నేను కాంగ్రెస్ దిక్కు ఎందుకు మాట్లాడినా అనిపిస్తుంది. ఎందుకు స్పందిస్తారు? ఇప్పుడు నా చేతిలో మైక్ ఉంది, నువ్వు అంటే పోతావా? పోవు. ఎందుకంటే నీ మైక్ నా కాడ ఉంది. ఇప్పుడు రాజమే నా చేతులు ఉంది, ఎట్లా స్పందిస్తాడు? ఇప్పుడు కోట్లు వేస్తారు తామే. సీఎం ఆయన, మాజీ సీఎం మీద వేసా తీసుకోతారు, కోర్టులో నిలబెడతారు. సీఎం ఆయన ఈ నుంచి ఆయనకి పోక ముందుకి ఆయనకు నోటీసులు వేస్తారు, లాయర్లు ఉంటారు, అందరు ఉంటారు. ఆయన ఎందుకు పోతారు?
న్యాయం ఎట్లా జరుగుతుంది ఆమె జరగదు. ఆయన ఓడిపోయినాక జరుగుతుంది. ఇంకొక ఆయన వస్తాడు, ఆయన 4 రోజులు గెలిగిస్తాడు. ఇది ఎట్లా అయ్యింది, అది ఎట్లా అయ్యింది, ఇది అది అని ఆయన అంటాడు. ఖతం అయిపోయి ముసుగుల గుద్దులాట అన్నట్టు ఇక తిప్పి తిప్పి కొడితే మళ్ళీ 5 సంవత్సరాలు అయ్యాయి. మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఇంకోటి కూడా ఇదే. అంటే ఒకవేళ గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళు భూములు ఇచ్చినా కూడా 2 సంవత్సరాల విగ్రహం పెట్టగలుగుతారు. ఆయన పెడతాడమ్మా. 2 సంవత్సరాలు ఎందుకు, సంవత్సరంలోనే పెడతాడు. అన్న హామీలు మొత్తం నెరవేర్చింది కదా. ముసలాల పింఛన్ల కథలు ఎవరైనా ఆయన అంటే తులం బంగారం కడిపోతున్నావు ఇయ్యడానే. ముసలాల పింఛన్లు పెంచమని సార్, తులం బంగారం దేవుడేరు కానీ 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ బరాబర్ ఇచ్చిండు. ఫ్రీ బస్సు జుట్లు అమ్మా. నేను ఒకటే చెప్తున్నా, ఫ్రీ బస్ కంటే తీసేసి ఇంకేమైనా మహిళలకు అభివృద్ధి చెయ్యి. ఒప్పుకుంటాను. దేనికి ఆ ఫ్రీ బస్ పాడగాను నష్టపోతురు కదా. ఇప్పుడు ఆటో ఉందనుకో, వాడు 50 రూపాయలు అడిగితే ఏమంటారు, ఇంకా 10 నిమిషాలు అయినాకో ఫ్రీ బస్ లో పోతా, నీకేంద్ర 50 రూపాయలు ఇచ్చేది అన్నట్టుంది. అందరు పుట్టలు కొట్టినట్టే కదా. ఇంకోటి ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు పనిచేయవు ఇప్పటి నుంచి. ఎవరికైతే కొత్త కార్డ్స్ అంటే ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉంటుందో ఆ కార్డు ఉంటేనే ఫ్రీ ప్రయాణం అని చెప్పి చెప్తున్నారు. దాని గురించి ఇక ఆయన 100 మలుపులు తెస్తాడు. ఇక అన్ని తెస్తారు. ఎందుకంటే కొట్టుకుంటేందుకు 100 తెస్తాడు రేవంత్ రెడ్డి అన్న. కొత్త ఆయన పిల్లల హీరో కొత్త ఇప్పుడు మరి 10 అవన్నీ ఎందుకు. నేను అప్పుడే మధ్యలో తీసుకుంటట్టుంటే నాతో మాట్లాడొద్దు అంటాను.